వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. టీటీడీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఈవో సాంబశివరావు. శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంతో పావనమైన కాట్పాడి. నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వీక్షణతో పులకించిన భక్తుల మది. విశాఖలో ఘనంగా గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు. ఆది దంపతులకు సువాసనల సార సమర్పణ. రామాయణ ఘట్టానికి సజీవ ప్రతీక సీతా సమాహిత్ స్థలం. ఉత్తరప్రదేశ్ లో నిత్య పూజలందుకునే పవిత్ర ప్రదేశం. ప్రత్యేక కథనం. 68వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ చూపిన టీటీడీ ఉద్యోగులకు ఈవో సాంబశివరావు 5 గ్రాముల వెండి డాలర్లను ప్రశంసా పత్రాలను అందజేశారు. 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించింది. ముందుగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు తన కార్యాలయంలో శ్రీవారికి, పద్మావతి అమ్మవారికి, ఇతర అధికారులతో కలిసి పూజలు నిర్వహించారు. పరిపాలనా భవనం వెలుపల అశ్వాలు ముందు నడువగా ఈవో వాహన శ్రేణి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే క్రీడా మైదానానికి చేరుకుంది. ఇక్కడ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. వేదిక వద్దకు చేరుకున్న ఈవో సాంబశివరావు జాతీయ జెండాను ఎగురవేసి టీటీడీలోని వివిధ విభాగాల భద్రతా సిబ్బంది ప్రదర్శించిన కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఈవో సాంబశివరావు గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించారు. 2016 సంవత్సరంలో చూసినట్లయితే 2,66,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 67 లక్షల మంది కాలినడక ద్వారాను, 71 లక్షల మంది శీఘ్ర దర్శనం అంటే 300 రూపాయల టికెట్లు చేసుకుని దర్శనం చేసుకున్నారు. 2016 సంవత్సరంలో 10,34,00,000 లడ్డూను మనం భక్తులకి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 120 దేశాల నుంచి 85.36 లక్షల మంది భక్తులు 300 రూపాయల టికెట్లను కొనుగోలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. గత సంవత్సరం హుండీ ఆదాయం 1,057 కోట్లుగా నమోదైంది. 2017 జనవరి 1వ తేదీన 1,00,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భక్తులకు ఏ విధమైన ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో అవసరమైన అన్ని చోట్ల మనం స్వైపింగ్ మిషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ లావాదేవీలను కూడా పెంచడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం. మరి తిరుమల వచ్చిన భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండే అవసరం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్రీవారి దర్శన టికెట్లను స్లాట్ సిస్టంలో ఈ దర్శన కౌంటర్లు, పోస్ట్ ఆఫీసులు, ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు ఒకేసారి 10 మంది 120 రోజుల ముందుగానే బుక్ చేసుకుని కేవలం 2 లేక 2.5 గంటల్లో స్వామివారి దర్శనం చేసుకోవడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 85 లక్షల మంది ఆ విధంగా దర్శనం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మొబైల్ యాప్ను కూడా త్వరలోనే ఇంట్రడ్యూస్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తిరుమల అందరూ రాలేరు. వారికి తిరుమలలో జరిగే ఉత్సవాలని కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మరియు ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎస్వీబీసీ కార్యక్రమాలు మరింత నాణ్యంగా చిత్రీకరించి ప్రసారం చేసేందుకు కృషి చేస్తున్నాం. శ్రీవారి సేవలను మెరుగ్గా చిత్రీకరించి ప్రతిరోజు ఉదయం 6:30 గంటల నుంచి ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎస్వీబీసీ తమిళ ఛానల్ టెస్ట్ సిగ్నల్గా ప్రసారం అవుతూ ఉంది. క్యాలెండర్లకి, డైరీకి
విపరీతమైన డిమాండ్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం 32 లక్షల క్యాలెండర్లు, 10 లక్షల డైరీలను ప్రింట్ చేసి అవన్నీ కూడా జనవరి 1st వీక్లోగా విక్రయించడం కూడా జరుగుతుంది. ఇదే విధంగా మిగతా ఏరియాస్లో ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కావాల్సిన సేవల్ని, సౌకర్యాలని టీటీడీ అందజేస్తుందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇక టీటీడీ విద్యా సంస్థల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆపై టీటీడీలోని వివిధ విభాగాల్లో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి 5 గ్రాముల వెండి డాలర్ను, ప్రశంసా పత్రాలను ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీ పోలా భాస్కర్లు అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చెందిన 5 సిబ్బందికి కూడా ఈ పురస్కారాలు లభించాయి. ఈ పురస్కారాలను అందుకున్న వారిలో టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణ భగవాన్, ప్రొడ్యూసర్ వాడపల్లి ఫణిమాధవ్, సబ్ ఎడిటర్ కె మీనారాజ్, ప్రొడక్షన్ మేనేజర్ కలప సురేంద్ర, ఎడిటర్ గుంటుకు కృష్ణారావు ఉన్నారు. తిరుమలలోని జేఈఓ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ జేఈఓ శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టీటీడీ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. ఇక తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రధాన కార్యాలయంలో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎస్వీబీసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏవీ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. తర్వాత ఎస్వీబీసీ సిబ్బంది జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి పురస్కారాలు అందజేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. తమిళనాడు రాష్ట్రం కాట్పాడి కాంగై నెల్లూరు మార్గంలోని మోటూర్ నగర్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడి శ్రీ తిరువంగై అమ్మవారి సన్నిధి వద్ద ఉన్న విశాలమైన మైదానం గోవిందనామ స్మరణతో ప్రతిధ్వనించింది. భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న శ్రీవారి రథయాత్ర కాట్పాడికి చేరుకుంది. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాన్ని భక్తులు మనసారాగాంచి ముగ్ధులయ్యారు. వర్ణమయ పుష్పాలతో తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లను కొలువుదీర్చి భాజా భజంత్రీల మధ్యన స్వామివారి కళ్యాణం నిర్వహించారు. నిత్య కళ్యాణ చక్రవర్తికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు. ఆ పుణ్య దంపతులకు విశాఖ జిల్లా వాసులు సారెను సమర్పించారు. పిండి వంటలను నైవేద్యంగా అర్పించి తన్మయులయ్యారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సారె ఊరేగింపు ఉత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడి పరమేశ్వరుని ఆలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లను ముగ్ధ మనోహరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. మహిళలు 50 రకాల పిండి వంటలను శిరస్సున ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని పార్వతీ పరమేశ్వరులకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
సీతమ్మ తల్లి భూదేవిలో ఐక్యమైన ఘట్టానికి సజీవ సాక్ష్యంగా అలరారుతోంది ఉత్తరప్రదేశ్లోని సీతా సమాహిత్. అలహాబాద్, వారణాసిలను కలిపే జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సీతా సమాహిత్ స్థల్ అపురూప ఆలయంగా పేరు పొందింది. ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. సీతమ్మ సహనానికి సాక్షిభూతం, ఓర్పుకు నిదర్శనం, కష్టాల కడిలిలో అలుపెరగని శాంతమూర్తి. శ్రీరామచంద్రమూర్తి సహధర్మచారిణిగా ఆ స్వామి వెంట సాగి ఆ స్వామి మాట జవదాటని ఇల్లాలిగా అన్నింటినీ భరించి చివరికి తన తల్లి భూదేవి వెడిలోకి చేరిన సీతమ్మ గాథ అందరి మదిలో చెరగని ముద్ర. ఈ రామాయణ గాథలు పుక్కిట పురాణాలు కాదు, అవి చెరిగిపోని చారిత్రక సత్యాలు అనడానికి భారతావనిలో నిదర్శనాలు ఎన్నెన్నో. అలాంటి వాటిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న ప్రదేశంగా సీతా సమాహిత్ స్థల్ ప్రసిద్ధి చెందింది. సీతమ్మ అవతార పరిసమాప్తి ప్రదేశమిది. అలహాబాద్, వారణాసిలను కలిపే జాతీయ రహదారికి 4 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన ఉంది ప్రదేశం. సీతామారిగా పేరు పొందిన సీతా సమాహిత్ స్థల్ తమసా నది పరిసర ప్రాంతంలో విశాలమైన ప్రదేశంలో నెలవై ఉంది. 3 పాలరాతి ప్రాకారాలతో 2 అంతస్తులతో 90వ దశకంలో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా పాలరాతితో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ముందు అమ్మవారి జుట్టును తలపించేలా కేశవాటిక ఉండేది. ఇప్పటికీ అమ్మవారి కేశవాటికను ఇక్కడ దర్శించవచ్చు. చుట్టూ పచ్చటి సరస్సు, మధ్యలో సీతాదేవి మందిరం అపురూపంగా సుందరంగా కనిపిస్తూ భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతుంటుంది. 2 అంతస్తుల ఈ మందిర ప్రధాన ద్వారం దాటుకుంటూ ముందుకు వెళితే సజీవమైన జీవకళతో పాలరాతి విగ్రహ రూపంలో సీతమ్మ తల్లి భూదేవిలో ఐక్యం అవుతున్నట్టు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక అద్దాల మండపంలో సీతమ్మ తల్లి విగ్రహమూర్తి దర్శనమిస్తుంది. అంజలి ముద్రతో, ప్రశాంత వదనంతో, దక్షిణాది సంప్రదాయ వస్త్రధారణతో సీతమ్మ తల్లి అనుగ్రహం ఓ అద్భుతం. ఆ తల్లిని దర్శించుకుని భక్తులు ముగ్ధులవుతుంటారు. గర్భాలయ గోడలపై వివిధ వర్ణాలతో రామాయణ గాథలు నయన మనోహరంగా కనిపిస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న సీతా కేశవాటికకు భక్తులు నమస్కరిస్తుంటారు. హనుమంతుడు సీతమ్మను ఎక్కడ ఆపుతాడో అన్నట్టుగా ఆయనను తాళ్లతో బంధించిన దృశ్యం కూడా ఇక్కడ చూడవచ్చు. ఆలయం వెలుపల ఒక చిన్న గుహ ఉంటుంది. గుహలో పార్వతీ పరమేశ్వరులు వేంచేసి ఉన్నారు. భక్తులు గుహను ప్రదక్షిణ చేసి గౌరీ శంకర్లను దర్శించుకుంటారు. ఇక సీతా సమాహిత్ స్థల్కు సమీపంలో 108 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఆకట్టుకుంటుంది. భూదేవిలో ఐక్యమవుతున్న సీతమ్మ తల్లిని ఆపలేకపోయానే అన్న బాధతో అత్యంత విషణ్ణ వదనంతో ఆంజనేయ స్వామివారు ఇక్కడ దర్శనమిస్తుంటారు. ఈ గుహాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. గుహలో ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకోవడాన్ని భక్తులు ఇక్కడ సంప్రదాయంగా పాటిస్తారు. ఆలయానికి సమీపాన రామాయణాన్ని రచించిన వాల్మీకి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలోని సీతామాత లవకుశులకు జన్మనిచ్చినట్లు ప్రతీతి. సాధారణంగా సీతాదేవి ఆలయాలు అరుదుగా ఉంటాయి. రామాయణ ఘట్టానికి ప్రాణం పోస్తున్న ఇలాంటి అపురూపమైన ఆలయాన్ని భక్తులు దర్శించి తరించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7726222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
చిత్తూరులోని శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోష అభిషేకాలు ఘనంగా జరిగాయి. ముందుగా శ్రీ అగస్తీశ్వర స్వామివారికి అభిషేకం చేశాక నందీశ్వరుడికి పన్నీరు, పాలు, పెరుగు, విభూది, పసుపు, చందనాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివార్లను పుష్పాలతో చక్కగా అలంకరించాక గరిక, బిల్వ, తులసి దళాలతో అర్చించి హారతులు సమర్పించారు. భక్తులు అభిషేక సేవలో పాల్గొని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువైన మావుళ్లమ్మ ఆలయంలో జాతర ఘనంగా జరిగింది. శక్తి స్వరూపిణిగా శోభిల్లుతున్న మావుళ్లమ్మ తల్లి భక్తుల ఇష్టదేవతగా విలసిల్లుతోంది. సకాలంలో వర్షాలు కురిసి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఏటా అమ్మవారికి జాతర జరుపుతారు. ఈ నేపథ్యంలో మావుళ్లమ్మను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వీరితో ఆలయ ప్రాంగణం సందడిగా కనువిందు చేసింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. జాతర సందర్భంగా ఇక్కడి గోవిందరావు కళావేదికపై ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కర్నూలు నగరంలోని చిన్న అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో కళకళలాడింది. అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శ్రీ వాసవి మాత దీపోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, విశేష కైంకర్యాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి ప్రతిమను రంగవల్లులతో తీర్చిదిద్ది దీపారాధనతో సేవించారు. ఆపై సామూహిక కుంకుమార్చనలతో వాసవి మాతకు కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం జరిగిన శ్రీ కన్యకా పరమేశ్వరి ప్రాకారోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమారామం సమీపంలో ఉన్న గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి, రాజ్యలక్ష్మి, పోలేరమ్మ జాతర కోలాహలంగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని జరిపారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చన, గరగ పూజలు చేశారు. ఆపై గ్రామదేవతలను చక్కగా అలంకరించి ప్రభపై కొలువుదీర్చి గునుపూడి పురవీధుల్లో ఊరేగించారు. మెదక్ జిల్లా నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఆద్యంతం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. ఆలయంలో జరిగిన పుష్యమాస ఉత్సవాల్లో భక్తులు పాల్గొన్నారు. ఇందులో శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ నరసింహస్వామి వారిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. గరుడ వాహనంపై అనుగ్రహిస్తున్న స్వామివార్లను దర్శించుకునే భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు పుష్యమాస వ్రతాలను ఆచరించారు. చక్కగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి వ్రతాన్ని జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు గ్రామంలో కొలువైన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత ఉమానాగేశ్వర స్వామివారి ఆలయంలో చండీ సహిత రుద్ర పంచాయతన యాగం ఘనంగా జరుగుతోంది. లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహిస్తున్న ఈ యాగం 4వ రోజున బాలత్రిపుర సుందరీదేవికి కుంకుమార్చన చేశారు. మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించాక ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చారు. అమ్మవారి ముందు ప్రణమిల్లిన సువాసనలు మంగళద్రవ్యమైన కుంకుమతో అమ్మవారిని అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. ఆపై పుత్రకామేష్టి యాగం జరిగింది. విజయనగరం జిల్లా శంబరలో నెలవైన శ్రీ పోలమాంబ ఆలయంలో సిరిమానోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యమైన అమ్మవారికి ఏటా పుష్యమాసం నుంచి 9 వారాల పాటు సిరిమానోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని ఆవాహన చేసి తమ ఇళ్లలో పూజించిన ఘటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ పోలమాంబకు సమర్పించారు. ఆలయ పూజారి ఉపవాస దీక్షతో 45 అడుగుల సిరిమానుపై ఊరేగుతూ భక్తులకు అమ్మవారి దీవెనలు అందజేశారు. సికింద్రాబాద్ సరస్వతి నగర్లో కొలువైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి ఆవు పాలతో వేదోక్తంగా అభిషేకం జరిపి అమ్మవారి సన్నిధిలో సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సంగారెడ్డిలోని వైకుంఠపురంలో శ్రీనివాస కళ్యాణం అత్యంత రమణీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, స్వామివారికి అభిముఖంగా మరో మండపంలో శ్రీ మహాలక్ష్మిని కొలువుదీర్చారు. ఆపై అర్చకులు ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల కళ్యాణ క్రతువును పూర్తి చేసి మంగళహారతులు సమర్పించారు. వేద మంత్రాలు, గోవిందనామ స్మరణల మధ్య వేడుకగా సాగిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులను తన్మయులను చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో గోపూజోత్సవాన్ని భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సకల దేవతా స్వరూపమైన గోమాతకు భక్తులు విశేష ఆరాధనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా నల్గొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో గోపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోమాతను భక్తులు పసుపు కుంకుమలతో అర్చించి ప్రదక్షిణలు చేశారు. అనంతరం మహాలింగార్చన, రుద్రయాగం, గురుపాద పూజోత్సవం, వేద సభ కార్యక్రమాలను నిర్వహించి తీర్థప్రసాద వితరణ జరిపారు. వరంగల్లోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో గోపూజోత్సవాన్ని వైభవంగా జరిపారు. అతి ప్రాచీన దేవాలయమైన ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో గోమాతకు భక్తులు ప్రత్యేక పూజలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా సాగింది. బెంగళూరుకు చెందిన డాక్టర్ కంచి మురళీధర్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. శ్రీ వెంకటేశ నీవు నన్ను ప్రోవకయుండుట న్యాయమా తన్నుతాంగ శ్రీ వెంకటేశ నీవు నన్ను ప్రోవకయుండుట న్యాయమా తన్నుతాంగ శ్రీ. తిరుమలలో పురంధరదాస ఆరాధనోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం తిరుమల పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక ప్రాంగణంలో దాస సాహిత్యంపై ప్రముఖుల ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తెలుగు, కన్నడ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున దాస సాహిత్య కళాకారులు ఈ ఉత్సవాలకు తరలివచ్చారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 28,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 26 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 10 గంటలు, దివ్య దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 426 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.